మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. మీరు బెదిరిస్తున్నారు. అక్కడ సాక్షులని ప్రభావితం చేసేలా మీరు వ్యవహరిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ సిట్‌లో ఎవరైతే అధికారులున్నారో వాళ్ళను కూడా మీరు బయటకొచ్చి బెదిరిస్తున్నారు. నీ పదవీ కాలమో లేకుంటే 6 నెలల్లో రిటైర్ అయిపోతా, తర్వాత చూసుకుంటా. ఈ ధోరణి ఏంటి అసలు మరి? కవిత ఒక మాట చెప్పండి. మీరే అంటున్నారు 9.5 సంవత్సరాలు మీరు బాగా తప్పులు చేసి ఉంటారు. హ్మ్. చేసిండ్రు కాబట్టి ఇదంతా చేస్తున్నారు. సరే నువ్వు ఒక మిడిల్ ఉమెన్గా నువ్వు విషయం తెలుసుకొని చెప్తున్నావు. నిన్నేం బయాస్గా మేము అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు ఏదైతుందో కేవలం ఆరోపణలు మాత్రమే చెప్తున్నారు తప్ప మరొకటి కాదు. ఒకవేళ విచారించబడుతున్నటువంటి వ్యక్తి విచారణ అధికారిని బెదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? బయట బెదిరిస్తున్నారు కదా, బయట కూడా అదే కాదు, జరుగుతుంది. నేను మీరు 6 అంటున్నా. నెలల్లో రిటైర్ అయిపోతారు, కాదు. మేము చూసుకుంటాం, నిన్న మీరు తర్వాత మా చూసినారు. ప్రభుత్వం వస్తుంది. నిన్న మీరు చూసినారు, నిన్న మా పార్టీ ఆఫీస్లో కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూసినారు. ఆయన ఎంత స్ట్రైట్గా విషయం చెప్పినాడు. ప్రజల ముందు తను అక్కడ ఏం మాట్లాడిండో అతనే చెప్పిండు ఏం జరిగింది అన్నటువంటి విషయం. ఎక్కడ కూడా నువ్వు బహుశా ప్రపంచంలో ఎక్కడ విచారణలు జరిగిన సందర్భంలో నేనే గట్టిగా మాట్లాడొచ్చిన అనేటువంటి సందర్భం రానే రాదు. వచ్చింది అంటే ఏమని అర్థం చేసుకోవాలి? బట్ అందులో ఒకటి మాత్రం యాక్సెప్ట్ చేశారు కదా, సినీ నటులకు సంబంధించి వాళ్ళని బెదిరించారా లేకపోతే ఫోన్ ట్యాప్ చేశారా అనేది నేను అడిగాను, వాళ్ళు లేదన్నారు. ఆ వివరణ అయితే సజ్జనార్ ఇచ్చారు కదా. కాదు, నేను అది సజ్జనార్ ఇవ్వలేదు, అక్కడ విన్న విచారణ అధికారి ఆయన రాసుకున్నటువంటి ప్రశ్నల్లో అది లేదు అనే విషయం చెప్పి ఉంటాడు. తనంటూ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే దాని కొనసాగింపే. మీరు ఏమంటున్నారంటే ఈ లీకులు వచ్చిన దాని మీద నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. సమాజంలో ఉన్న క్వశ్చన్ కూడా అదే. ఈ లీకులే అబద్ధం అనేటువంటి ఒక మాట అయితే దాని కొనసాగింపు ఏంటి? ఆ లీకులు ఏమిటి? సినిమా యాక్ట్రెస్లకు సంబంధించి, బిల్డర్లకు సంబంధించి, మరొకరికి సంబంధించి ఈ వివిధ రకాలుగా లేదు ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించినటువంటి విషయాలు అడిగినారు. ఇప్పుడు ఆ లీకులు అనేటువంటి విషయము అబద్ధము అనేటువంటి మాటని చెప్పడానికి మా కేటీఆర్ గారు నిన్ను అడిగినటువంటి ప్రశ్ననే ఇప్పుడు అప్పటిదాకా లీక్ అనేది అబద్ధం అనేది ఇప్పుడు తేలిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అందులో నిజం ఉంటేనే ఎవరి ద్వారా తెలుస్తుంది కదా అని. ఇప్పుడు ఆ విచారణ అధికారే చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ ప్రశ్ననే లేదు ఇందులో కాబట్టి అని అంటున్నాడు. అంటే అర్థమైంది ఏదో ఒక రకంగా మా నాయకుడి మీద బురద జల్లడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నము. దానికి నాయకుడి మీద కాదు, మొత్తం ప్రభుత్వం, అక్కడ సీఎం, మంత్రివర్గము, అధికారులు అందరినీ మిస్యూజ్ చేశారు అనే దాంతో పాటుగా ఎలక్షన్స్ కోసం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వార్ రూములు అనేవి హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అది కూడా ఒక మీడియా అధినేత ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు, సిరిసిల్లలో ఏర్పాటు చేసుకున్నారు. వార్ రూమ్ అంటే మీ ఎలక్షన్ స్ట్రాటజీని మీరు చూసుకోవాలి తప్ప ఫోన్లను ట్యాప్ చేసుకోవడానికి స్పెషల్ మెకానిజంని అక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు బెదిరించారో ఎలక్టోరల్ బాండ్స్ కావాలని? నేను అక్కడికి వస్తాను. అయితే విచారించబడుతున్నటువంటి వ్యక్తి విచారణ అధికారినే బెదిరించేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది అంటే నికార్సుగా ఉన్నటువంటి సందర్భంలోనే, ధైర్యంగా ఉన్నటువంటి సందర్భంలోనే, నేనేం తప్పు చేయలేదు అని బలంగా నమ్మినటువంటి సందర్భంలోనే, కాన్షియస్గా ఉన్నటువంటి సందర్భంలోనే ఆ స్థాయిలో మాట్లాడతాడు. బెదిరించారు అంటే అక్కడ అహంకారం అనేది కనిపిస్తుంది. క్వశ్చన్ చేయొచ్చు కదా. కాదు, బెదిరించుడు కాదు అది. దాన్ని క్వశ్చన్ చేసినా అని వాళ్ళేమో బెదిరించిండ్రు అని అనవచ్చు. కానీ కేటీఆర్ గారు నేనే అసలు చాలా విచిత్రమైనది, నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్న నుంచి నేను కూడా నవ్వుకుంటా ఉన్నాను. ఇన్వెస్టిగేషన్కు అధికారులు పిలిస్తే కేటీఆర్ గారే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వచ్చినారు. అంటే అర్థం ఏంటి? ఈయనని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారుల దగ్గర పసలేని ప్రశ్నలు ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రశ్నలకు మరొక ప్రశ్నని మీ దగ్గర ఏమున్నాయో చెప్పండి అని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అడిగొచ్చినప్పుడే ఆయన ఎంత నిజాయితీగా తను ఆన్సర్స్ని చెప్పొచ్చిండో మనం అర్థం చేసుకోవాలి. ఒకటైతే ఇక రెండోది మీరు అడిగినట్టుగా ఇవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అదే చెప్తాను, అది బోర్ అనిపించినా కానీ మా వార్ రూమ్లను ఏర్పాటు చేసుకోవడము, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకోవడము, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని వాడిండ్రు అని ఇవంతా కూడా ఓన్లీ హైపోథికల్, ఓన్లీ లీక్ అనేది తప్పు అనేది ఇప్పుడు మీరే అంటున్నారు. ఆ లీక్ తప్పు అయిపోయింది కదా. సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి విషయం అది అబద్ధమే కదా. అది కూడా అబద్ధమే అంటున్నాను. ఆయన కంప్లైంట్ చేశారు కదా వెళ్ళి. అది తేలాలి కదా, ఫైనల్ కావాలి కదా. నేనేమంటున్నంటే ఫైనల్ ఆయన కంప్లైంట్ ఎవరి మీద చేసిండు, ఏ వ్యక్తి మీద చేసిండు? ఆయన ఎలక్టోరల్ సరే సంధ్యా శ్రీధర్ అనేటువంటి వ్యక్తి పట్ల ఇవాళ సమాజంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటికీ ఆయన మీద 39 కేసులు ఉన్నాయి. 39 కేసులు మోపబడ్డటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి బయటకు వచ్చి తన ఆరోపణలు ఏం చేయటం లేదు. అనేక ఆరోపణలు ఆయన దగ్గర నుంచి అయితే డబ్బులు వచ్చాయి కదా. మాకొక్కరికి రాలేదు కవిత. దాదాపు
బీజేపీకి, కాంగ్రెస్కి, అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్, నేను శ్రీధర్ని కోడ్ చేసి చెప్పట్లేదు, ఎంటైర్ ఈ దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ కంపల్సరీ ప్రతి పార్టీకి ఇస్తారు. అదేవిధంగా మాది కూడా రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి మాకు ఇచ్చిండ్రు. అదేం పెద్ద తప్పు కాదు. నేరంగా బీజేపీ భావించదు, కాంగ్రెస్ భావించదు. వాళ్ళకి ఇచ్చిన ఈ పేపర్లు వచ్చింది, మాకు ఇచ్చిన పేపర్లు వచ్చింది. సో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన బెదిరించినరా లేదా అనేది ప్రశ్న. ఆ బెదిరించినరా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించినప్పుడు, ఆయన అలాంటి బ్యాక్గ్రౌండ్ సరే సంధ్యా శ్రీధర్ రెడ్డి ఎక్స్క్యూజ్ ఏమో, అలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కూడా ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా బెదిరించారు. సరే సంధ్యా శ్రీధర్ రెడ్డిని పక్కన పెడదాం, ఆయనకి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన మీద కేసులు ఉన్నాయి అనుకుంటే, దెన్ వాట్ అబౌట్ అదర్స్? అంటే ఇది ఆరోపణ మాత్రమే అంటున్నాను నేను. ఆరోపణలో వాస్తవం లేని ఆరోపణలకు ప్రశ్నకు సమాధానం ఎక్కడిది? అసలు జవాబు లేని ప్రశ్నలు అవి. అందుకే ఇది ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది అంటే, ఎవరైనా మమ్మల్ని ఫలానా పని చేసిండ్రు అనేటువంటి విషయం, ఆ చేసినటువంటి వాళ్ళ కొనసాగింపుగా జరుగుతున్న విచారణలో మా వాళ్ళు ఎక్కడైనా అడ్మిట్ అయ్యి నిజమే ఈ పని మేము చేసినాం అన్నాక ఫైనల్ అధికారులు చెప్పారు కదా మేము చేసాము, మాకు అధికారులు ఇవాళ చెప్పే రోజు నెంబర్లు పంపించారు. ఒక పెద్ద ఆయన చెప్పేవారు, ఆ పెద్ద ఆయన ఎవరు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రోజు పేపర్ల మీద రాసి పంపించేవాళ్ళు. పెద్ద ఆయన అంటే డెఫినెట్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డీజీపీ గారు పెద్ద ఆయన ఉంటాడు, కమిషనర్ గారు పెద్ద ఆయన ఉంటాడు, హోమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, అనేక మంది పెద్ద ఆయనలు ఉంటారు. సీఎం ఉండొచ్చు. వాళ్ళ దాంట్లో పెద్ద ఆయన భాష అంటే ఇప్పుడు మనం అనుకుంటే అనేక మంది ఉంటారు, ఒకరేం కాదు. మీరు సీఎం అని మీరు భావిస్తే ఇంకొకరు ఇంకో ఆయన 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 ఇమీడియట్ హెడ్ అని అనుకుంటారు. కానిస్టేబుల్ ఏమో ఎస్ఐని హెడ్ అనుకుంటాడు, ఎస్ఐ ఏమో ఇన్స్పెక్టర్ని హెడ్ అనుకుంటాడు, ఇన్స్పెక్టర్ ఏసీపీని హెడ్ అనుకుంటాడు, ఏసీపీ డీసీపీని అనుకుంటాడు, డీసీపీ డీఐజీని అనుకుంటాడు, డీఐజీ వాళ్ళు డీజీపీ అని అనుకుంటారు. ఇది ఒక హెరార్కీ ఉంటుంది. దాంట్లో పెద్ద ఆయన అనగానే కేసీఆర్ గారే, పెద్ద ఆయనగానే ముఖ్యమంత్రి, పెద్ద ఆయనగానే హోంమంత్రి అని మనం ఊహించుకునే కంటే పోయినటువంటి వాళ్ళు విచారణలో ఏం చెప్తున్నారు అనేటువంటి విషయమే ఇప్పుడు ప్రధానం. మనం ఈ మధ్యకాలంలో చూసినది, సరే పోలీస్ అధికారులను పిలిచి వాళ్ళని బెదిరించినరా, భయపెడుతున్నారా, వాళ్ళని జైల్లో వేసి మానసికంగా కుంగదీస్తున్నారా, తద్వారా ఏమైనా రాబట్టాలనుకుంటున్నారా, అది ఒకటైతే అదంతా జరిగిన తతంగం తర్వాత పొలిటికల్ లీడర్స్ని పిలుస్తున్నటువంటి సందర్భంలో మా నాయకులు ఎవరు పోయినా, ఏ స్థాయి వాళ్ళు పోయినా, నేనేమంటున్నా చిన్న స్థాయి పెద్ద స్థాయి కాదు, పొలిటికల్ లీడర్ అనేవాడు ఏ స్థాయి అయినా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నుంచి మొదలుకొని ఒక సామాన్య కార్యకర్త వరకు పిలిస్తే కూడా పోయొచ్చిన తర్వాత వాళ్ళది ఒకే రకమైనటువంటి రెస్పాన్స్ ఉంటున్నది. ఈ పనికిమాలిన క్వశ్చన్లతోటి సమయం వృధా చేస్తున్నే తప్ప, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నే తప్ప, దీంట్లో ఎటువంటి ఒక మౌలిక క్వశ్చన్స్ లేవు, ఒక ఎస్టాబ్లిష్డ్ అది లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. దాంతో అర్థమవుతుంది ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది, ఒక పొలిటికల్ కుట్ర దాగి ఉన్నది. ఏదన్నా విషయం మనం తెర మీదకి తీసుకురాగానే ఆ తెర మీద తీసుకొచ్చిన విషయాన్ని పక్కన పెట్టడానికి, అది ప్రజలు మర్చిపోవడానికి తెస్తున్నటువంటి ఆరోపణలో భాగంగా ఇటువంటి సిట్ విచారణలు అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. నెక్స్ట్ టర్న్ సంతోష్ రావు ఉన్నారు, ఆ తర్వాత కవిత ఉంది, తర్వాత కేసీఆర్ వస్తారు అనే మాటలు. అది ఇవన్నీ కూడా లీక్లే. నేను ఏమంటున్నాను, బట్ వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? కవిత గురించి మీకు తెలియకపోవచ్చు, బట్ సంతోష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళైతే వస్తారా? కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవిస్తారు. చట్టంలో భాగమైనటువంటి సందర్భానుసారంగా కానిస్టేబుల్ ఆప్తే కూడా ఆగిపోతారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, ఏదన్నా పోతుంటే కానిస్టేబుల్ ఆప్తే కూడా ఆగిపోతారు. ఆయనకు చట్టం పట్ల అంత అచంచలమైన విశ్వాసం, గౌరవం కూడా. ఆల్రెడీ దానికి సంబంధించి అప్పుడు అటెండ్ అయ్యారు. పిలుస్తున్నటువంటి వాళ్ళ ఇంటెన్షనే బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు, దాంట్లో ఎక్కడైనా టెక్నికాలిటీస్ ఏదైనా ల్యాబ్స్ ఉన్నప్పుడు మాత్రం తన వైపు నుంచి క్వశ్చన్ వస్తుంది. మీరు గతంలో చూసినారు, విచారణ అని చెప్పేసి, కాళేశ్వరం విచారణ అని చెప్పేసి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయిస్తే ఎల్ నరసింహారెడ్డి గారికి దాన్ని అప్పచెప్తే, ఆయన విచారణ కంప్లీట్ కాకముందుకే చాలా విషయాలు బయట పెడితే ఆ రోజు మేము క్వశ్చన్ వేసినాం. మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉండడానికి ఇప్పుడు బయట పెట్టట్లేదు కదా. నేను అందుకేమంటా, ఇది పెట్టినరా పెట్టలేదు కాదు, అటువంటి సందర్భం తప్ప విచారణ నిజాయితీగా జరుగుతుంటే తప్పకుండా మా కేసీఆర్ గారిని పిలిస్తే డెఫినెట్గా వస్తారు. కానీ కేసీఆర్ గారిని పిలిచి, కేసీఆర్ అంటే ఇప్పటికే అనేక రకాలుగా మా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే, కేసీఆర్ గారిని కూడా పిలిచి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు హాజరు కావడానికి ఇబ్బంది పడరు. కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి రిటాలియేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అదే అనబోతుంది. ఏమీ లేదనుకోండి, ఊరికే అదేదో మీకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పిలిచారు, ఇబ్బంది అనేది కూడా మీకు ఇబ్బంది కాకపోవచ్చు కదా, ప్రజల వైపు నుంచి పాజిటివ్ గా రావచ్చు కదా. నేను అదే అంటున్నాను, కేసీఆర్ గారిని ఇంటెన్షనల్ గా ఇబ్బంది పెడుతుండ్రు అని కనిపిస్తే
డెఫినెట్గా ప్రజల నుంచి వచ్చేది ఏందో వాళ్ళు చూడక తప్పదు. నేను అందుకే అంటున్నాను, విచారణకు వ్యక్తిగా తను రావడము అనేటువంటిది సహజంగా జరిపోయేది, కానీ దాని కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి అంటున్నాను నేను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల పాటు సీరియస్ గా అంటే ఏం చేస్తారు, ఏం జరుగుతుంది? ప్రజల నుంచి వచ్చేటువంటి అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి డిసెంట్ని, వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యంతరాన్ని సందర్భం వచ్చినప్పుడు ఓటు ద్వారా మరొక పద్ధతుల్లో ఆ ప్రభుత్వాలను కూలగొడతారు. అలా అయితే అది మీకే బెనిఫిట్ అవుతుంది కదా. Yes, అందుకే లెట్ దెమ్ డూ అనుకుని వదిలేయచ్చు. ఎస్, లెట్ దెమ్ డూ అనే మేము పోతున్నాం. ఇప్పుడు కవిత, మీరు ఇంకా క్షుణ్ణంగా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, 3 రోజుల క్రితం హరీష్ రావు గారిని పిలిచినప్పుడు ఆయన సిద్దిపేటలో ఎక్కడో కార్యక్రమాలు అన్నాడు. మరుసటి రోజు కూడా ఆయన కార్యక్రమాలు కొనసాగే అది ఉన్నాయి. రాత్రి 8 గంటల ప్రాంతాన సిట్ నోటీస్ అందింది అనగానే హడావుడిగా తన ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రాత్రి 12కు హైదరాబాద్ చేరుకున్నాడు. ఒకవేళ మాలో ఏవైనా తేడాలు ఉంటే, మేము తప్పులు చేసినామనే భయం మాలో ఏమైనా ఉంటే, అది నిజమనేటువంటి విషయం ఏమాత్రం అనుమానం ఉన్నా ఇవాళ రాము మరోసారి వస్తామని చెప్పేసి అంటుంటుంది. ఇవాళ ఉత్తరం రాసే అవకాశం కూడా ఉంది. నిజంగా సిట్టు విచారణ అనే కాదు, ఏ విచారణ అధికారులైనా పర్మిట్ కూడా చేస్తారు. అటువంటిది రాత్రి 8 గంటలకు పిలిస్తే ప్రొద్దున 11 గంటలకు హాజరైనాం. కేటీఆర్ గారిని సాయంకాలం 4:30-5 గంటలకు పిలిస్తే ప్రొద్దున్నే 11 గంటలకు హాజరైనాం. కాబట్టి మేము విషయము లేకనో, లేదు దాంట్లో ఏదో పట్టుబడతామనో, లేదో ఏదో అడ్మిట్ అవుతామనో, అసలు లేని విషయానికి ఎందుకంటే, ఒకవేళ పట్టుబడితే అరెస్ట్లు అవుతే అన్నిటికీ సిద్ధమై. ఇప్పుడు కేటీఆర్ గారిని మీరు గతంలో చూసినారు, ఆయన ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా చెప్పినారు, ఇది కక్ష సాధింపులో భాగంగా నన్ను జైలుకు పంపిస్తే నేను పోవడానికి సిద్ధము అని. ఇప్పుడు ఈ దేశ చట్టాలని లోబడి మనం ఉండాల్సిన వాళ్ళం, మనమేం అతిథులం కాదు. మాజీ ముఖ్యమంత్రులు అతిథులు గారు, మాజీ ప్రధానులు కూడా అతిథులు గారు. ఈ దేశ చట్టాలకు లోబడి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఒకవేళ చట్ట పరిధిలో మేము తప్పు చేసినాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిరూపించి, లేదు కక్షపూరితంగా జైలుకు పంపాలనుకున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట ఎప్పుడో చెప్పినాం. జైలు ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అవుతాయి, అరెస్ట్లు అవుతాయి? ఇప్పుడు మీరు ఏదైతే కీలకమైనటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళు అరెస్ట్కి వెళ్తారా? అంటే అనుభవం లేనటువంటి వాళ్ళు పరిపాలిస్తే, మూర్ఖులు చేతికి రాజ్యం వస్తే తప్పకుండా అవసరం లేనటువంటి వాళ్ళని అనవసరం కూడా అరెస్టులు చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. అరెస్టు చేసే సందర్భం ఉంటుంది. ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే మూర్ఖుల చేతికి రాజ్యం వస్తే, ఏమాత్రం పరిపక్వత లేకుండా పరిపాలిస్తే, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే, అది అరెస్టు రూపంలో ఉంటే తప్పకుండా ఈ చట్టాల మీద గౌరవం ఉన్నటువంటి మేము తప్పకుండా దాని పరిధిలో ఉండి పనిచేస్తాం. ఎటువంటి అనుమానం లేదు. Yes, Andy. Thank you so much, Andy. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.